స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్ని ఫేస్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వివిధ లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. కరీంనగర్ లోక్సభ స్థానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి వచ్చేసరికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. అలాగే పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి వచ్చేసరికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ క్రమంలో ఇదంతా కూడా ఒక అంచనాలు అయితే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలంటున్నారు. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర నాయకులు ఉన్నారు. నరేంద్ర రెడ్డి. సో నమస్తే. ఎట్లా చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సోనియా గాంధీ ఎక్కడి నుంచి అయితే బాగుంటుంది? తప్పకుండా కరీంనగర్కు ఒక పార్లమెంటు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆ రోజు కరీంనగర్ కేంద్రంగా 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన ఇక్కడి నుంచే సోనియా గాంధీ గారు మరి చెప్పడం జరిగింది. దాన్ని నిలబెట్టుకొని సరే 4 రోజులు లేట్ అయినా కూడా 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఏ ప్రజల ఆకాంక్షల ప్రకారం అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల ఈరోజు ప్రజలు 10 సంవత్సరాలుగా మరి 9.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మరి సోనియా గాంధీ గారికి ఇలా తెలంగాణ ప్రజలు కానుకగా ఇలా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అందులో ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దాదాపు 8 ఇక్కడ విజయకేతను ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కరీంనగర్ నుంచి మరి సోనియా గాంధీ గారు పోటీ చేస్తే మేము స్వాగతించడమే కాదు, ఏ ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి నిరంతరం తప్పకుండా కష్టపడదాం. గెలిపించకపోవడం, అసలు గెలిపేయడం కాదు, భారీ ఈ దేశంలో మరి అత్యధిక మెజార్టీ ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి మెజార్టీ కరీంనగర్లో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చినటువంటి దేవతగా మేమంతా కూడా భావిస్తాం, ప్రజలంతా కూడా భావిస్తారు. తప్పకుండా కరీంనగర్ నుంచి ఆ భాగ్యం మాకు కలిగినట్టయితే దాన్ని మేము మరి చాలా గొప్పగా మరి ఈరోజు మేము భావిస్తాం. తప్పకుండా రావాలని కోరుతా ఉన్నాం కరీంనగర్కు. ఎందుకంటే ఇక్కడి నుంచే ప్రకటించారు కాబట్టి, తెలంగాణ ఆకాంక్ష ఇక్కడి నుంచి నెరవేర్చారు కాబట్టి ఆ కరీంనగర్నే ఎంచుకున్నట్టయితే తప్పకుండా మాకు అది చాలా గర్వకారణంగా ఉంటుంది. తప్పకుండా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు, మరి ఉద్యమాల గడ్డ అయినటువంటి కరీంనగర్ ప్రజలు, ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి కరీంనగర్ తప్పకుండా. మీకు రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జాతీయ స్థాయి నాయకుల నుంచి కానీ ఏమైనా ఇండికేషన్ వచ్చినాయా? ఫోన్లు ఏమైనా చేయడం జరిగిందా? తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద చర్చ జరిగిందా? మాకు అయితే పర్టికులర్ గా మేము ఇండికేషన్ ఏం రాలేదు, కానీ మేము చూస్తా ఉన్నాం. మా కాంగ్రెస్ మేము కూడా కార్యకర్తలుగా, నాయకులు మేమంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. అటువంటి ఇండికేషన్ అంటే ఈ చేయాలనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అట్లాంటి ప్రతిపాదన మరి ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా కరీంనగర్ నుంచి మనం చేయాలని మా పెద్ద నాయకులతో కూడా చర్చించాలనుకుంటున్నాం. వాళ్ళందరూ కనుక వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని తప్పకుండా ఆహ్వానిస్తాం. ఇక్కడ నుంచి పోటీ చేస్తే అది మా కరీంనగర్ కు, అంటే గతంలో ఇందిరాగాంధీ సైతం మెదక్ నుంచి పోటీ చేసి ఆ బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా 3 అంశాలు తెర మీదకి వచ్చాయి. ఒకటి మల్కాజ్గిరి లోక్సభ స్థానం, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మొన్ననే రాజీనామా చేశారు. ఆ విషయం మీకు తెలిసిందే. నెక్స్ట్ గతంలో ఇందిరాగాంధీ బరిలో దిగిన మెదక్, మరొకటి ప్రకటన చేసినటువంటి కరీంనగర్. ఈ చర్చలో ఏదైతే బాగుంటుంది అంటారు? మరొకసారి ఇప్పుడు మా కరీంనగర్ కు 3 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటేమో ఇక్కడి నుంచే ప్రకటించారు. అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు ఆ రోజు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినది ఘనత కూడా ఇక్కడి నుంచే ఉంది. అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఘనత కూడా ఇక్కడి నుంచే ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించినట్టయితే తప్పకుండా కరీంనగర్ కు ఎంచుకున్నట్టయితే చాలా బాగుంటుంది. సెంటిమెంట్ గా కూడా కరీంనగర్ అనేది తెలంగాణ సెంటిమెంట్ కు మరి వేదిక. తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చినటువంటి తెలంగాణ ముఖ్య గుండెకాయ కరీంనగర్ నుంచి కనుక చేసినట్టయితే
తప్పకుండా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు సోనియా గాంధీ గారిని పెద్ద ఎత్తున ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. సో మొత్తం మీద 3 అంశాలను కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇప్పటి నుంచే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కావచ్చు, అగ్రనేతలందరూ కూడా ఒక పక్క ప్లాన్తో ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగా తెలంగాణకి సోనియా గాంధీ వస్తే ఆమె ఇంపాక్ట్ ఉంటుంది, ఇతర నియోజకవర్గాల మీద ఉంటుంది. ఖచ్చితంగా విజయం సాధించి తీర్తారు, భారీ మెజార్టీ సాధించే అవకాశం ఉందని 3 పేర్లు చర్చ జరిగినప్పటికీ కూడా కరీంనగర్కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి నుంచే పోరుబాట చేసిన సంగతి విదితమే. ఆ రోజు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రేలో దాడిలో కూడా గాయపడ్డ సంగతి తెలిసింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్మానం ప్రవేశపెట్టింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత అప్పుడున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబుకు. మోర్ ఓవర్ అన్నిటికన్నా ముఖ్యంగా 2004 ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో సోనియా గాంధీ, అగ్రనేత సోనియా గాంధీ ఒక ప్రకటన చేసింది, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. దానిలో భాగంగా కాస్త ఆలస్యమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఇక్కడ నుంచి వారు పోటీ చేస్తే మంచిదే అని చెప్పేసి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చూద్దాం ఎక్కడి నుంచి నిర్ణయం జరుగుతుంది, ఎవరు ఎక్కడి నుంచి బరిలో దిగుతారు, మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.